ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని మీరు అంటున్నారు, మరి మీరు కూడా సూపర్ 6 అని పెట్టారు, మరి వీటిని ఎలా ఇస్తారు? ఇవి కూడా పథకాలే కదా. వాళ్ళ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో అందుట్లో ఒక 50% ఖర్చు పెట్టుకుని ఈ పథకాలకు 10 రెట్లు ఇవ్వచ్చు. అదే కాకుండా సంపద సృష్టించే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. సంపద అంటే ఆ రోజున ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో హౌసింగ్ స్కీమ్ వచ్చింది. అన్ని రాష్ట్రాలు కలిపి 1,50,000 ఇల్లు పెట్టుకుంటే చంద్రబాబు గారు ఒకటే 1,50,000 ఇల్లు తెచ్చాడు. ఓకే. అంటే రాబోయే నెక్స్ట్ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, దానికి కావాల్సినటువంటి రిపోర్ట్స్ అని తయారు చేయడంలో మనం ట్యాప్ చేసుకుని తెచ్చుకుంటే ఇతర రాష్ట్రాల కంటే ముందే ఆలోచిస్తారు. స్వయంగా వెంకయ్యనాయుడు గారు చెప్పారు. అవును, అక్కడ ఏం జరుగుతుందో ముందే ఆలోచించి తయారు చేసి పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సాక్షాత్తు ఆయన. అట్లా అన్ని నేను చూసాను అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఎక్కడి నుంచి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ బెస్ట్ పాలసీస్ ఇవన్నీ చేసుకోవడం. ఇప్పుడు బాబు గారిది నెక్స్ట్ ఆలోచన P4. ఇది కానీ వస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూసాం ఇప్పుడు వరకు PPP మోడ్, దానివల్ల ఈ హైవేలు వచ్చిన కొన్ని పోర్ట్లు వచ్చిన గంగవరం పోర్ట్ కానీ ఇలాంటివి వచ్చినా కృష్ణపట్నం కానీ PPP కింద అందరూ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ కొంత ఇస్తుంది, ప్రైవేట్ వాడు ఇన్వెస్ట్ చేసుకుంటాడు, అతను రన్ చేసుకుని కొంతకాలం ఉంటున్నాడు, తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పేస్తాడు. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేట్ కొంత ఇస్తారు, ప్రభుత్వం కొంత ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి పీపుల్ని పెట్టి వాడు కోరుకున్నటువంటి దాంట్లో వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళతో వాళ్ళ కొన్ని ఐటమ్స్ మనం ప్రొడక్షనో లేకపోతే వాడు ఇది వాడుకుని అంటే ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా దాని మీద వాళ్ళకి వచ్చే ఆదాయంతో పెంచుకునే దానికోసం ఈ స్కీమ్ మటుకి సక్సెస్ అవుద్ది, 100% అవుద్ది. ఇంకా చేసుకోలేకపోతే వాడి కర్మ తప్ప, అది చేసుకోగలిగితే ఇంకా వాడిని మించిన వాళ్ళు ఉంటారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మించింది ఉండదు. తద్వారా గోళంతమే వస్తుంది. ఇప్పుడు ఏదైనా హైదరాబాద్ ఇంత రావడం వల్ల ఎంత ఇన్కమ్ వస్తుందండి? తెలంగాణలో హైదరాబాద్ వల్ల ఎందుకు ఇన్కమ్ వస్తుంది? అక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్ల వల్ల ట్యాక్స్లు వస్తాయి. తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ నుంచి వస్తుంది. అట్లాగే రేపు రాబోయే కాలంలో ఇలాంటివి గ్రామాల్లో కూడా వస్తే గ్రామీణం పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, తద్వారా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రమే డెవలప్ అవుతుంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనూ వైసీపీ హయాంలో ఉన్న తేడానైతే కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.